కైలాస మానస సరోవర యాత్ర సాక్షాత్తు ఆ మహాశివుడు కొలువై ఉండే ప్రదేశం. కైలాస పర్వతం దర్శనం జరగాలి అంటే కొన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. అలాంటిది ఒక ప్రత్యేకమైన రోజు. మహాశివరాత్రి నాడు నాకు కైలాస పర్వతంలో కొలువై ఉంటే ఆ మహాశివుడి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. కైలాస పర్వతంని మహాశివుడు ఇల్లుగా కొలుస్తారు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే మటుకు మన ఛానల్లో మర్చిపోలేనిది. ఈ రోజు నేను ఒక స్పెషల్ యాత్రని చేయబోతున్నా. అది కూడా ఒక స్పెషల్ రోజు. అది మరేదో కాదు, కైలాస మానస సరోవర యాత్ర. కైలాస మానస సరోవర యాత్ర చేయడానికి కొన్ని కోట్ల మంది భక్తులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు నాకు ఆ అదృష్టం దక్కింది. ఈ వీడియో చేస్తుంటే నాకు అసలు మనసులో ఏదో ఫీలింగ్ ఉంది. ఎందుకు తెలుసా? ఈ రోజు నేను వచ్చేసి లక్నోలో అయితే ఉన్నాను. ఈ రోజు మేము ఇక్కడ నుంచి నేపాల్ కి స్టార్ట్ అవుతున్నాము. రేపు ఏం రోజో తెలుసా? మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజు నేను ఆ మహాశివుడు కొలువై ఉండే కైలాస పర్వతాన్ని దర్శనం చేసుకోబోతున్నాను. ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి. నాకు ఇంకా హ్యాపీగా అనిపించేది ఏంటంటే నేను ఒక్కడనే చూడడం కాదు, మీకు కూడా చూపించగలుగుతున్నానని. నేనైతే మటుకు ఫుల్ ఎమోషనల్ గా ఉన్నా. ఇంకొక 24 అవర్స్ ఉంది మనం కైలాస పర్వతాన్ని దర్శనం చేసుకోవడానికి. ఎప్పుడెప్పుడు ఈ 24 అవర్స్ అయిపోతుందా అని చెప్పి అయితే లెక్క పెట్టుకుంటున్నాను నేను. రైట్ నౌ నేను వచ్చేసి లక్నోలో ఉన్నాను. మన యాత్ర కైలాస మానస సరోవర యాత్ర లక్నో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అసలు ఈ యాత్ర ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఒక్క రోజులో కైలాస మానస సరోవర్ దర్శనం ఎలా జరుగుతుంది, ఈ డీటెయిల్స్ అని నేను మీకైతే క్లియర్ గా ఇవ్వబోతున్నాను. మీ సైడ్ నుంచి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కావాలి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో 10 మందికి రీచ్ అయ్యిద్ది. సో 10 మందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వాళ్ళు అయితే అవుతారు. మీరు వెనకాల కార్లు అయితే ఉన్నాయి కదా, వీటిల్లోనే మనం ఈ రోజు నేపాల్ కి అయితే స్టార్ట్ అవబోతున్నాం. మరిన్ని డీటెయిల్స్ ఈ యాత్ర గురించి అయితే చెప్పబోతున్నాను. స్టే ట్యూన్డ్. సో మనం ఇప్పుడు చేస్తున్న యాత్రను వచ్చేసి కైలాస మానస సరోవర్ ఏరియల్ దర్శన్ అని అయితే అంటారు. అండ్ ఈ కైలాస మానస సరోవర్ యాత్రని మనం ఈ రోజు చేస్తున్నామంటే దానికి కారణం ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు. సో ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు మనకేందంటే కైలాస మానస సరోవర్ ని ఏరియల్ దర్శన్ అయితే తీసుకొచ్చారు. కేవలం ఒక్క రోజులోనే ఈ కైలాస మానస సరోవర్ యాత్రని మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్లైట్ త్రూ వెళ్ళి. ఈ యాత్ర వచ్చేసి లక్నో టు లక్నో అయితే ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా కార్లోకి వెళ్ళిపోదాం పదండి. హర హర మహాదేవ్. మన ప్రయాణాన్ని లక్నో నుంచి అయితే స్టార్ట్ చేసేసాం. నేపాల్ గంజ్ కి 150 కిలోమీటర్స్ ఉంటుంది. 4 అవర్స్ జర్నీ. సో బార్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీకు డీటెయిల్స్ అయితే కంప్లీట్ చెప్తాను. మనకి బార్డర్ క్రాస్ అవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంది అని అనేది. సో బయలుదేరే ముందల మనకి ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు ఒక చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇందులో కన్నా చూసుకున్నట్లయితే ఒక టీ షర్ట్ ఉంది అండ్ ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ లో మనకు వచ్చేసి ప్రసాదము, దాంతో పాటు ఒక కీ చైన్ లాంటిది ట్రిప్ టు టెంపుల్స్ లోగోతో. అండ్ ఇది మెయిన్ అసలు మానస సరోవర్ నది నుంచి తెప్పించిన వాటర్, మానస సరోవర్ లేక్ వాటర్. ఇవి వచ్చేసి చిన్న బాటిల్ అయితే ఇచ్చారు. అండ్ దాంతో పాటు ఒక చిన్న శివలింగం. చూడ్డానికి అయితే చాలా బాగుంది కదా. కైలాస పర్వతం కానీ లేదా మానస సరోవరం లేక్ కానీ మనకి టిబెట్ లో ఉంటుంది. టిబెట్ ప్రెసెంట్ చైనా కిందకి వస్తుంది. మనకి చైనాకి కొంచెం పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల చైనా మనల్ని అయితే అంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ని టిబెట్ లోకి అలో చేయట్లేదు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. అందుకే మనకి ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు నేపాల్ నుంచి కైలాస మానస సరోవర్ ఏరియల్ దర్శన్ ని తీసుకొచ్చారు. ఈ ఏరియల్ దర్శన్ ఏంటంటే మనం నేపాల్ నుంచే కైలాస పర్వతం ని మరియు మానస సరోవర్ లేక్ ని దర్శించుకోవచ్చు. దానికి గాను మనకి నియర్ బై ఉన్న నేపాల్ సిటీ వచ్చేసి నేపాల్ గంజ్. దాంతో పాటు మనకి నేపాల్ గంజ్ లో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మనకి మానస సరోవరంకి వెళ్ళడానికి ఫ్లైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి నేపాల్ గంజ్ వచ్చేసి దాదాపు 170 కిలోమీటర్లు 4 గంటల ప్రయాణం ఉంటుంది. ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు ప్రతి ముగ్గురికి లేదా నలుగురికి ఒక కార్ ని అరేంజ్ చేశారు. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, దీనిని గాగ్రా రివర్ అని అయితే అంటారు. ఇదే నది అయోధ్య దగ్గరికి వెళ్ళేసరికి సరియూ రివర్ కింద అయితే పేరు మారుతుంది. ఈ గాగ్రా రివర్ ఏదైతే ఉందో ఇది గంగా నదికి లెఫ్ట్ బ్యాంక్ లాగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది వెళ్ళి గంగా నదిలో కలుస్తుంది. చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ ని గంగా నదిలోకి ఈ గాగ్రా రివర్ అయితే క్యారీ చేస్తుంది. ఇక్కడ లోకల్స్ వచ్చేసి దీన్ని గాగ్రా రివర్ అని అయితే అంటారు. యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి గంగ్హర రివర్. సో ఇండియా నేపాల్ బార్డర్ కి వచ్చేసాము. ఈ బార్డర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో అయితే ఉంటుంది. మొత్తం మన
మనకి 5 బార్డర్లు ఉన్నాయి ఇండియాకి నేపాల్ కి. అందులో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బార్డర్. ఇక్కడైతే మన లగేజ్ మొత్తం తీసేసుకొని ముందల కస్టమ్స్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మన ఐడి చూపించాలి అండ్ దాంతో పాటు మన లగేజ్ అయితే స్కాన్ చేయించుకోవాలి. సో ఇండియా అండ్ నేపాల్ రెండు ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి మనకి ఇక్కడ బార్డర్ దగ్గర ఇమిగ్రేషన్ అయితే అంత కష్టంగా ఉండదు. మంచి విషయం తెలుసా, మామూలుగా ఏదైనా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి కదా, మన ఇండియా నేపాల్ కి అయితే అవసరం లేదు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్ ఉంటే సరిపోతుంది, లేదా మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే సేఫ్ సైడ్ కి పాస్పోర్ట్ కూడా తెచ్చుకోవచ్చు. ఏం చూపించినా మనల్ని అయితే లోపలికి అలౌ చేసేస్తారు. ఎన్ని రోజులన్నా వెళ్ళొచ్చు, ఎన్ని రోజులన్నా తిరగొచ్చు అనమాట నేపాల్ లో. అఫీషియల్లీ ఇండియన్ కస్టమ్స్ ని మనం దాటేసాం. ఇప్పుడు టువర్డ్స్ నేపాల్ వైపు అయితే వెళ్తున్నాము. మన కారు వెనకాల ఉందన్నమాట. సో కార్ కి నేపాల్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ రెండు ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి మనకి ఎలో ఉంటుంది. ఇండియన్ కార్స్ అటు వెళ్ళొచ్చు, అటు కార్స్ ఇటు రావచ్చు. కానీ బన్సార్ అని ఒకటి తీసుకోవాలి. బన్సార్ అంటే ఏంటంటే పర్మిట్ లాగా పర్ డే కి 450 రూపీస్ ఉంటుంది బన్సార్. ఎన్ని రోజులు మన కారు నేపాల్ లో ఉంటుందో అన్ని రోజులకి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది, డబ్బులు కట్టి ముందుగానే. అప్పుడే అటు సైడ్ బార్డర్ లోకి ఎలో చేస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా మన వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఈ లోపల నేను కొంచెం ముందలకైతే వస్తున్నా, మీకు నేపాల్ బార్డర్ ని చూపిద్దామని ఎలా ఉంటుందో. అండ్ వెరిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మనకి అటు సైడ్ ఇండియన్ బార్డర్ వైపు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ లేదా పాస్పోర్ట్ అయితే చెక్ చేస్తారు. ఈ మూడిట్లో ఏదో ఒకటి చూపిస్తే చాలు, మిగతా చల్లవు. పాన్ కార్డులు అట్లాంటివి తీసుకురాకండి, చల్లవు. ఏదైనా సరే జెరాక్స్లు, డిజిటల్ కూడా చల్లవు. ఖచ్చితంగా ఫిజికల్ గా ఒరిజినల్ చేతిలో ఉండాలి. బై బాయ్ ఇండియా, వెల్కమ్ టు నేపాల్. సో నేపాల్ లోపలికి అయితే వచ్చేసాం. ఇదే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఆర్చ్ అయితే, పాత ఆర్చ్ ఇక్కడ ఉంది చూడండి, నేపాల్ అని. ఏం ఫీలింగ్ ఉంది అసలు. నడుచుకుంటూ ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్తున్నాం మనం అయితే. అండ్ కంప్లీట్ నేపాల్ వైపు వచ్చేసాము. నేపాల్ సైడ్ అయితే ఎటువంటి చెక్కింగ్ కానీ వెరిఫికేషన్ కానీ అసలు ఏమీ లేదు. నేరుగా ఏదో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నట్టు నడుచుకొని వచ్చేయచ్చు. ఒకవేళ మీరు కనుక సిమ్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడే మనం ఇప్పుడు నేపాల్లో ఉన్నాం కదా, మన వెనకాల షాప్స్ ఉన్నాయి కదా, ఈ షాప్స్ లో మీరు సిమ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఎన్సెల్ అని ఉంటుంది, నెట్వర్క్ చాలా బాగుంటుంది. మనము జస్ట్ నమస్తే నేపాల్ సే नेपाल से? Yes, I'm Nepal. Okay, okay. I'm from Nepal. Oh, thank you. And you? I'm from Hyderabad. Hyderabad. India. Yeah. You happy? Happy, yes. I'm very happy. Good Nepal. I'm also happy. Okay. So, I'm going to Nepalganj. Nepalganj is great place. హోటల్ మీరు క్యాబ్ అయ్యేగా. సో ఇది తాగున్నాడు అనమాట. సో సిమ్ అయితే ఎన్సెల్ తీసుకోవచ్చు. మనం జస్ట్ ఈ రోజు అండ్ రేపు మాత్రమే నేపాల్లో ఉంటాము, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం కాబట్టి కైలాష్ మానసరోవర్ దర్శనం చేసుకొని సిమ్ అయితే నేను ఎటువంటిది తీసుకోవట్లేదు. ఈ 2 days హోటల్లో వైఫై ఉంటుంది, మేనేజ్ చేసేస్తా. ఇప్పుడు మన కార్ కోసం వెయిట్ చేద్దాము. సో నేపాల్ లోకి ఎంటర్ అయిపోయాము. మనం ఈ రోజు స్టే చేస్తుంది దగ్గరలోనే, ఇక్కడ నుంచి 9 kilometers దూరంలో నేపాల్గంజ్ అనే ఊర్లో స్టే చేస్తున్నాము. నేపాల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 15 నిమిషాల లోపు అయితే వెళ్ళిపోతాం మన హోటల్ కి. ఈ రోజు మనకి లంచ్ గానీ డిన్నర్ గానీ మొత్తం నేపాల్ లోనే ఉంటుంది. సిద్ధార్థ 4-star హోటల్. సో ఇప్పుడు మనకి రూమ్ అయితే అలొకేట్ చేస్తారు, రూమ్ లోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ. వెల్కమ్ డ్రింక్. ఓకే, సో వెల్కమ్ డ్రింక్ అయితే ఒకటి ఇచ్చారు. వెల్కమింగ్ అదిరిపోయింది. సో రూమ్స్ అయితే అలొకేట్ చేసేసారు. ఇప్పుడు లంచ్ టైం వచ్చేసి 3 o'clock అయితే అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది ఫుడ్ తినడానికి అయితే. మటుకు లంచ్ లో ఏమేమి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో చూపిస్తా చూడండి. లంచ్ కూడా ఇందులో ఇంక్లూడెడ్ ఉంటుంది. ఫుడ్ కంప్లీట్లీ మనం 2 days నేపాల్ లో ఉంటాం కదా, ఈ 2 days వీళ్ళే చూసుకుంటారు. సో ఐటమ్స్ కనుక చూసుకున్నట్టయితే రైస్ ఉంది, రైస్ తో పాటు మనకి చపాతీ అండ్ ఇది వచ్చేసి దాల్ ఫ్రై కర్రీ అండ్ ఆలు, దాంతో పాటు బెండకాయ కూర భిండి ఫ్రై అండ్ ఇదేదో పెరుగుతో చేసింది అండ్ ఇది వచ్చేసి పన్నీర్ టిక్కా మసాలా అండ్ దాంతో పాటు సేమియా పాయసం. అవి కాకుండా మనకి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు రకరకాల సలాడ్స్ అండ్ పికిల్స్, సో ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. మంచి మెనూవే ప్రొవైడ్ చేస్తున్నారు. హోటల్ అయితే మటుకు చాలా ప్రీమియం గా ఉంది, 4-star హోటల్ ఇది వచ్చేసి. నేనైతే మటుకు ఫుడ్ లో రైస్, పప్పు, దాంతో పాటు బెండకాయ ఫ్రై అండ్ కొన్ని గ్రీన్స్ అయితే తెచ్చుకున్నా. ఇంతేను, ఇంకేమైనా కావాలంటే పోయి మళ్ళీ వేసుకొచ్చుకుంటాను. సో ఫుడ్ తినేసాం. ఇంకా ఈ రోజు మనకి నేపాల్ గంజ్ లో చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, అదే బాగేశ్వరి దేవి టెంపుల్. ఇది వచ్చేసి ఒక శక్తి పీఠము. ఈ బాగేశ్వరి దేవి శక్తి పీఠం ఏదైతే ఉందో సతీదేవి యొక్క నాలుక ఇక్కడ పడిందని అయితే చెప్తారు. చాలా చాలా ఫేమస్ అనమాట నేపాల్ గంజ్ లో. వెళ్దాము, దర్శనం చేసుకుందాం పదండి. బాగేశ్వరి దేవి శక్తి పీఠంకి వెళ్దామని కారు ఎక్కాము. ఇది చైనా బ్రాండ్ అంట, ఒమోదా బ్రాండ్ నే. వచ్చి ఏమన్నా ఉందా, ఇక్కడ నేపాలీస్ కరెన్సీలో 62 lakhs, అంటే మన కరెన్సీలో దగ్గర 40 లక్షలు. మన ఇండియాలో లేదు ఈ బ్రాండ్ వచ్చేసి, బట్ నెక్స్ట్ లెవెల్ ప్రీమియం ఉంది. వల్లే ఉంది అసలు. కంప్లీట్ అన్ని ఫీచర్స్ ఉంటాయంట ఇందులో, అదాస్ కానీ అన్ని అయితే
ఉంటాయి. నేపాల్, ఇండియా అంతా సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఇది చూడండి, మన దగ్గర టెంపుల్ కి వెళ్ళేటప్పుడు సైడ్ షాప్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ ఏమీ మారలేదు. జనాలు కూడా అంతే ఉంటారు, ఏం మారరు. ఇదిగోండి, ఇదే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. కెమెరా ఎలా ఉందో లేదో తెలీదు, నేనైతే వీలైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడి విగ్రహం కూడా ఉంది, చాలా బాగుంది చూడడానికి. మీకు విషయం చెప్పనా, హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఈ ప్రపంచంలో ఉండేది అందరూ ఇండియాలో అయితే అనుకుంటారు కదా, కాదు. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ నేపాల్ లో ఎక్కువ ఉంటారు. నేపాల్ లో ఉండేవాళ్ళు దాదాపు 82-85% హిందూస్ అనమాట. ఇండియా కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ పరంగా చెప్పట్ల, పర్సంటేజ్ పరంగా చెప్తున్నా నేను. హరి అన్న, మీరు ఎక్కడి నుంచి? మేము బెంగళూరు నుంచి వస్తున్నాం. హరి, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫంటాస్టిక్ డే, ఇస్ వెరీ నైస్ అండ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫంటాస్టిక్. శివరాత్రి రోజు శివుడు దర్శనం. I am really delighted to see that tomorrow is going to be a very auspicious day. శివరాత్రి కదా. I am really happy. అది ఆ ఒక దినం కోసం వెయిట్ చేస్తున్నాను దేవుడిని చూడేసరికి. మానసరోవర్ బాగా పోయింది ఇంతవరకు, బాగా జరిగింది. భారతీ దేవి గుడికి వచ్చినాము, దేవమ్మ గుడికి. హోమంలో పాల్గొన్నాము, అన్ని బాగానే జరుగుతుంది. నైస్ మీటింగ్ హరి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ హరిగారు. సో ఇక్కడ మనకి ఒక పూజారి అయితే ఉంటాడు. ఈ పూజారి ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళ తరపు నుంచే మన వాళ్ళ వరకు స్పెషల్ గా పూజలు అవన్నీ చేస్తారనమాట ఈ బాగేశ్వరి దేవి శక్తిపీఠంలో. సో వెనకాల కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ బాగేశ్వరి అమ్మవారిది. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను, చాలా బాగా జరిగింది. లోపల కెమెరా అయితే అలో లేదు. అండ్ మెయిన్ మనకి పైన ఒక విగ్రహం కనిపిస్తుంది, దానికి ఒక చిన్న కింద గుహలాగా ఉంటుంది. ఆ గుహని క్లోజ్ చేసేస్తుంటారు. అది ఎప్పుడు పడితే అప్పుడు కాదంటే ఒక పర్టికులర్ టైమ్ లో ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత మనం గనక ఆ గుహలోకి తొంగి చూస్తే అమ్మవారి యొక్క నాలుక కనిపిస్తాదంట. అమ్మవారి యొక్క నాలుక ఇక్కడ పడిందని అయితే చెప్తారు కదా, ఆ నాలుక కనిపిస్తాదంట. సో ఈ రోజుకైతే మటుకు టెంపుల్ ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నారు. మీరు దర్శనం చేసుకోవాలంటే రేపు రమ్మన్నారు. సో మేము నార్మల్ విగ్రహం దర్శనం చేసుకున్నాం కానీ ఆ నాలుగు దర్శనం అయితే చేసుకోలేదు. బట్ పర్లేదు, మీరు ఎవరన్నా వస్తే మటుకు ఎక్కువసేపు వెయిట్ చేసైనా సరే దర్శనం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. గృహ దర్శనం ఎలాగా అని అడగండి, వాళ్ళు చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. జై మాతాది. ఇక్కడ ఉన్న అమ్మవారిని బాగేశ్వరి దేవి అని పిలుస్తారు. మనకున్న 51 శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటి. ఎక్కువగా ఈ టెంపుల్ కి ట్యూస్డే మరియు సాటర్డే జనాలు వస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, గర్భగుడిలో మీకు కనిపించే అమ్మవారి కింద ఒక గృహ ఉంటుంది. ఆ గృహని ఎప్పుడు ఒక క్లాత్ తో కప్పేసి ఉంచుతారు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అది ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసినప్పుడు ఆ గర్భగుడిలోకి చూస్తే అమ్మవారి నాలుక భాగం క్లియర్ గా కనిపిస్తుంది. ఇలా దర్శనంకి కొంతమందిని కొన్ని సార్లు మాత్రమే అలౌ చేస్తాం. అప్పుడు గుడికి ఉన్న అన్ని ముఖద్వారాలు క్లోజ్ చేస్తాం. वहाँ पर ढक कर रखा गया है और माता का दर्शन तभी कराया जाता है जब कुछ विशेष अवसर रहता है. तब తీసుకున్న తర్వాత మేమైతే షాపింగ్ చేద్దామని వచ్చాము. నేపాల్ స్ట్రీట్స్ అంతా తిరుగుతున్నాం ఆటో మాట్లాడుకొని. నేను ఈ చొక్కా ఒకటి కొనుక్కున్నా. రేపు మనం కైలాష్ మానసరోవర్ దర్శనం చేసుకునేటప్పుడు ఈ చొక్కా వేసుకుంటే మంచి థీమ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ పార్ట్ ఆఫ్ నేపాల్ రోడ్స్ కి మటుకు నేను ఫిదా అయిపోయా. ఇక్కడ ఎతికినా కూడా ఒక గుంట కూడా కనిపించలే. చాలా నీట్ గా ఉన్నాయి ఇక్కడ రోడ్స్ అయితే మటుకు. సో ఇందాక ఆటో ఎక్కాం కదా, వాడు ఎక్కేటప్పుడు ఎంత హోటల్ కి అని అడిగితే 20 రూపాయలు చెప్పాడు. దిగిన తర్వాత 500 చెప్పాడు బిల్లు. 500 ఏంద్రా 20 రూపాయలు ఎక్కడ 500 ఎక్కడ అంటే ఏ కారణాలు చెప్పాడు. చాలా సేపు ఆర్గ్యూ చేశాడు అనమాట. ఇంకెట్ట కాదని చెప్పి ఆఖరికి 200 నేపాలీ రూపీస్ ఇచ్చి అయితే వదిలించుకున్నాం. 20 రూపాయలతో పోయేదానికి 40తో పోయేదానికి ఇద్దరికి 200 బొక్కబడింది. సో ఇప్పుడైతే బ్రీఫింగ్ ఉంటుంది. రేపు మనం ఏమేమి చేయబోతున్నాం ఎట్లా అనేది ఒక బ్రీఫింగ్ అయితే ఇస్తాం, దాని గురించి చెప్తాను. సో 7 PM కి బ్రీఫింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే కంప్లీట్ రేపు పరిస్థితి ఏంది, రేపు ఎట్లా ఉండబోతుంది, మనం ఏం కవర్ చేయబోతున్నాము, షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది, ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మొత్తం అయితే 250 మంది రేపు కైలాష్ మానసరోవర్ ఏరియల్ దర్శనం చేసుకోబోతున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఏదో కళ్యాణ మండపంలో ఉన్నట్టుంది, ఓ పెళ్లికి వచ్చినట్టుంది నాకైతే ఫీలింగ్. చాలా మంది ఉన్నారు ఇందులో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సౌత్ ఇండియా నుంచి ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రేపు మాట్లాడిస్తా ఫ్లైట్ లో. और उस अलौकिक शक्ति को प्राप्त करने के लिए हम लोग प्रकृति यानी कि माता के पास में जाते हैं. సో డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. డిన్నర్ లో ఏమేమి ఉన్నాయి అనేది కనుక చూసుకున్నట్టయితే గులాబ్ జామున్ విత్ కర్డ్, సో ఇంకా చాలా ఐటమ్స్ అయితే సెటప్ చేస్తున్నారు. అండ్ ఇది కనుక చూసుకున్నట్టయితే కడాయి పన్నీరు,
అండ్ ఇది వచ్చేసి మేటి మటర్ మలై. ఈ ఆడ దొల్లిపోతాయి అని చెప్పి భయం వేస్తుంది తీయాలంటే. అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి కాసుంది అంట, ఎల్లో దాల్ తడక అండ్ రోటీ నాన్. అండ్ ఇది వచ్చేసి జీరా రైస్. సో ఇన్ని ఐటమ్స్ అయితే సెటప్ చేశారు. అక్కడ కాకుండా అది కాకుండా మనకి ఇక్కడ పాపడ్స్ గానీ, ఆనియన్స్ గానీ, సలాడ్స్ గానీ, పికిల్ గానీ, ఫ్రూట్స్ తినే వాళ్ళ కోసం ఇదిగోండి ఫ్రూట్స్ గానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి నేను డిన్నర్ లో తింటున్న ఐటమ్స్ అయితే ఇవే: జీరా రైస్, దాల్, కొన్ని కీరాలు అండ్ కాలీఫ్లవర్ కర్రీ, దాంతో పాటు పన్నీర్ కర్రీ అండ్ ఒక నాన్, దాంతో పాటు పాపడ్. ఇవి నేను తింటుంది. హర్ హర్ మహాదేవ్. 1000 కళతో ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది. ఈ రోజు కైలాష్ మానసరోవర్ ఏరియా దర్శన్ కి మన ఫ్లైట్. ఇంకొక గంటలో ఆ మహాశివుడి దర్శనం అయితే చేసుకోబోతున్నాను. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. టైం వచ్చేసి మార్నింగ్ 7:20 అవుతుంది. 7:30కి మనల్ని ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తామని చెప్పారు. దాదాపు 250 పీపుల్ వచ్చారు కదా, అందుకని బ్యాచ్ల వైజ్ గా తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క బ్యాచ్ లో నాకు తెలిసినంత వరకు 50-60 మందిని తీసుకెళ్తారు. ఒక 4-5 బ్యాచెస్ లో అయిపోద్ది. అసలు లిటరలీ చెప్తున్నా, ఎక్కడ ఉంది ఫీలింగ్, ఎప్పుడెప్పుడు చూస్తారా మహాశివుడిని అని. సో బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. బస్ వచ్చింది మనల్ని ఇప్పుడు ఇక్కడ నుంచి నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి. హోటల్ నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 10 నిమిషాల్లో మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళంగానే మన ఫ్లైట్ రెడీ ఉంటుంది కైలాస మానసరోవర్ ని ఏరియల్ వ్యూ చూడడానికి అయితే. అండ్ మీ అందరికి చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు మహాశివరాత్రి. విష్ యూ హ్యాపీ మహాశివరాత్రి. శివరాత్రి రోజు మహాశివుడి దర్శనం చేసుకోబోతున్నాం. దీనికే నేనైతే మటుకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఇది ఫస్ట్ టైం ఇన్ తెలుగు శివరాత్రి రోజు కైలాస మానసరోవర్ పర్వతాన్ని చూపించడానికి. ఇదే రోజు వీడియో అయితే లైవ్ వచ్చేస్తుంది. ఫాస్ట్ గా అప్లోడ్ చేసేస్తా. హర్ హర్ మహాదేవ్. బం బం సో ఇదే నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచే మన ఫ్లైట్ ఉంటుంది. సో మన బ్యాచ్ మొత్తానికి వీళ్ళైతే ఫ్లైట్ ని మొత్తం లాక్ చేసేసారు. అంటే ఫ్లైట్ కెపాసిటీ వచ్చేసి 45 to 50 సీట్స్ అంట. కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంకా మన మానసరోవర్ ఏరియల్ దర్శనం అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఇంకొన్ని నిమిషాలు, ఎక్కువ టైం లేదు. ఇదిగోండి మన బోర్డింగ్ పాస్ కూడా ఇష్యూ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన టీం అయితే ఉంటారు ట్రిప్ టు టెంపుల్స్ నుంచి. వాళ్ళైతే బోర్డింగ్ పాస్ మనకి ఇచ్చేస్తారు. ఆల్రెడీ ఒక ఫ్లైట్ ఎల్లుంది, మన ముందల బ్యాచ్ వాళ్ళు ఎల్లున్నారు. నెక్స్ట్ మన బ్యాచ్ వాళ్ళు వస్తే వాళ్ళని దింపేసి మనల్ని తీసుకెళ్లిపోతారు. సో మనం ఫ్లై చేస్తుంది శ్రీ ఎయిర్లైన్స్ నుంచి. మనది విండో సీట్. ఇక్కడ మీకు బుక్ చేసుకునేటప్పుడు అయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి విండో సీట్, ఇంకోటి వచ్చేసి నాన్ విండో సీట్. ఒకవేళ తక్కువలో అయిపోవాలి అనుకుంటే, ఐ మీన్ మీరు కప్పులు ఉంటే అట్లాగా ఒకరు విండో సీట్ బుక్ చేసుకుని ఇంకో నాన్ విండో సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇద్దరికి కలిపి తక్కువ ప్రైస్ కి వచ్చేస్తుంది. వచ్చేసింది మన ఫ్లైట్. పాత బ్యాచ్ వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇదిగోండి అక్కడ ఉంది కదా శ్రీ ఎయిర్లైన్స్. అదే ఫ్లైట్ లో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది. మెయిన్ మనకి కైలాస పర్వతం గానీ లేదా మానసరోవర్ లేక్ గానీ చాలా మంచిగా కనిపించాలంటే క్లైమేట్ అన్నమాట. మెయిన్ క్లైమేట్ తోనే ప్రాబ్లము. ఈ రోజు మహాశివుడు మనకి క్లైమేట్ పరంగా ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని అయితే కోరుకుందాము. ఇదేను మనం ఎక్కుతున్న ఫ్లైట్. దీని యొక్క మోడల్ నెంబర్ ఎంతమంది తెలుసు అనేది చూద్దాం. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఫ్లైట్ లోపల పక్క ఎలా ఉందో చూడండి. 2+2 సీటింగ్ అయితే ఉంటుంది. ఒకటి విండో ఉంటుంది, ఒకటి నాన్ విండో సీట్ ఉంటుంది. అన్నది విండో లేండి. ఒకవేళ మీరు కనుక కప్పులు అయితే విండో ప్లస్ నాన్ విండో తీసుకోవచ్చు, మీకు తక్కువకి వచ్చేస్తుంది. మొత్తము ఇప్పుడు మనం ఫ్లయింగ్ టైం వచ్చేసి 60 to 70 minutes ఉంటుంది. ఇందులో దాదాపు మనము కైలాష్ పర్వతం అండ్ మానసరోవర్ లేక్ దగ్గరలోనే 1/2 hour పైన టైం స్పెండ్ చేస్తాము. అసలు సూపర్ ఫాస్ట్ తీసేసాడు. ఎక్కిన 5 నిమిషాల్లో ఫ్లైట్ అయితే బయలుదేరిపోయింది. టేక్ ఆఫ్ కి అయితే రెడీ అయిపోతుంది. హర హర మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. హర్ మహాదేవ్. ఇదంతా ఇంకా సపరేట్ మన వరకే కాబట్టి ఈ ఫ్లైట్ మొత్తము మానసరోవర్ ఏరియల్ దర్శన యాత్రికులే ఉంటారు. ఇందులో ట్రిప్ టు టెంపుల్స్ తరపు నుంచి వాళ్ళు మటుకే ఉంటారు కాబట్టి మొత్తం మన హడావిడే ఉంటుంది లోపల మొత్తము. మన ఫ్లైట్ వచ్చేసి 27,000 ఫీట్లో ఎగురుద్ది. కైలాస పర్వతం వచ్చేసి 20,000 ఫీట్ హైట్లో ఉంటుంది. అంటే 7,000 అడుగుల గ్యాప్లో నుంచి మనము కైలాస పర్వతాన్ని అయితే చూస్తాము. మనకి ప్రాబ్లం ఏంటంటే కైలాస పర్వతం వచ్చేసి టిబెట్లో ఉంటుంది.
సో మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అయితే అలో లేదు. సో దానికనే ఈ ఏరియల్ ట్రిప్ అనేది మనకి ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు తీసుకొచ్చింది. దీని ద్వారా మనం ఏంది అంటే బార్డర్లోకి వెళ్ళలేక టిబెట్లోకి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా సరే నేపాల్ నుంచే మనము కైలాస పర్వతం మరియు మానస సరోవర్ లేక్ యొక్క దర్శనం చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు బై వాక్ వెళ్ళాలి లేదా ఫుల్ ట్రిప్ చేయాలి అంటే దాదాపు 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. అదే ఈ ఏరియల్ టూర్ అయితే కేవలం 2 days లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. వచ్చింది చూపిస్తా చూడండి. వచ్చింది ఇదిగోండి వచ్చింది. ఇదిగోండి ఏడు కనిపిస్తుంది కదా, అదిగోండి కైలాస పర్వతం. కైలాస పర్వతం అదిగోండి కనిపిస్తుంది. అదిగోండి ఇదిగోండి మానస సరోవర్ లేక్ కూడా, మానస సరోవర్ లేక్ అండ్ కైలాస పర్వతం రెండు ఇక్కడ చూడొచ్చు. ఇదే కైలాస పర్వతం అయితే అసలు నేను నమ్మలేకున్నా నిజమా కాదా అని. అదిగోండి కొండలా కనిపిస్తుంది కదా, ఇదిగోండి అసలు ఎంత బాగుంది అసలు చూడడానికి అయితే. అండ్ లేక్ ఇదిగోండి ఇక్కడ లేక్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మానస సరోవర్ లేక్, బ్రహ్మ మనసు నుంచి తీసిన లేక్ ఇది. బాబా ఏమన్నా ఫీలింగ్ ఉందా? बाबा ये वाला फील होता है चलो नेक्स्ट लेवल होती है। दर्शन दिया है। कैलाश पर्वत जो है भगवान शिव का निवास स्थान माना जाता है और हम लोग सौभाग्यशाली हैं जो इनके दर्शन किए हैं आज महाशिवरात्रि के दिन। अभी पंडित जी पूजा कराएंगे, पूजा करके अभी हम लोग जाएंगे नेपालगंज एयरपोर्ट, वहाँ पे रुकेंगे, ठीक है, वहाँ से होटल जाएंगे। ఇదిగోండి మహాశివరాత్రి రోజు కైలాస పర్వతం దర్శనం మరొకసారి మీ అందరు కూడా చేసుకోండి. ఏమన్నా ఉందా? ఇదిగోండి మీరు కూడా దర్శనం చేసుకోండి నాతో పాటు. నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అందుకే ఫేస్ చూపించలేదు, బ్యాక్ కెమెరా పెట్టా. నాకైతే మాటలు రావట్లే, కళ్ళల్లో అయితే నీళ్ళు ఒకటే తక్కువ. భలే ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్. సో లెఫ్ట్ సైడ్ వాళ్ళకైతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఒక 2 రౌండ్లు ఇటు సైడ్ వాళ్ళకి చూపిస్తారు, ఒక 2 రౌండ్లు అటు సైడ్ వాళ్ళకి చూపిస్తారు. బాగుందబ్బా, నాకు మాటలు రావట్లే, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. మనకి లాస్ట్ లో ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మౌంటైన్ ఫ్లైట్ లో మనము మౌంట్ కైలాష్ ని అండ్ మానస సరోవర్ లేక్ ని చూసాము అని 27,000 feet లో. అండ్ మీకు ఇందాక చెప్పినట్టుగా మౌంట్ కైలాష్ పర్వతము 20,000 feet అంటే 7,000 అడుగుల గ్యాప్ లోనే మనము ఆ మహాశివుడి దర్శనం చేసుకున్నాము. సో ఫ్లైట్ లో పూజ అయితే చేస్తున్నారు, దర్శనం అయిపోయింది కైలాస పర్వతం యొక్క దర్శనం. ఇంకా మనం రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము. ప్రతి ఒక్కరికి శివలింగం ఇచ్చారు కదా, దాంతో పూజ అయితే చేస్తున్నారు స్వామీజీ. ఓం నమః శివాయ. తిరిగి నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాము. దర్శనం అయితే మటుకు చాలా బాగా జరిగింది. లైఫ్ లో ఒక్కసారన్నా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన జర్నీ ఇదైతే మటుకు. దర్శనం అచ్చా హో గయా? వెరీ గుడ్, ఓకే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతాం కదా, మన తర్వాత ఇంకో బ్యాచ్ వాళ్ళు వస్తారు, మళ్ళా వాళ్ళు వెళ్తారు దర్శనంకి. అలాగా నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి తీసుకెళ్తారు అనమాట. ఇప్పుడు మన కోసం అయితే బస్సు రెడీగా ఉంటుంది, బయటికి వెళ్ళంగానే తిరిగి హోటల్కి తీసుకెళ్ళిపోవడానికి. యాక్చువల్లీ ఈ రోజు మనం తిరిగి వెళ్ళాలనుకుంటే లక్నోకి వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ రోజు అంతా మనకి కొంచెం రిలాక్స్ అవ్వడానికి సేమ్ హోటల్లో స్టే అయితే ఇస్తున్నారు. ఐ మీన్ ఈ ప్యాకేజ్ తీసుకుంటే దాంట్లో ఇంక్లూడెడ్ ఉంటుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 10:30 అవుతుంది. హోటల్కి వెళ్ళేసరికి 11 అయింది. ఈ రోజు 11 నుంచి మార్నింగ్ 11 నుంచి ఇంకా నైట్ వరకు మొత్తం ఖాళీ అయ్యాను. మహాశివరాత్రి సెలబ్రేషన్స్ ఈ రోజు మనం హోటల్ నుంచి చేసుకుందాము. అండ్ వెనకాల ఇంకో ఎయిర్లైన్స్ కూడా ఉంది చూడండి, అది కూడా సేమ్ టూర్ కి వెళ్తుంది అనుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చాలా బాగా జరిగింది, అన్న వాళ్ళు చాలా బాగా గైడ్ చేశారు మనల్ని అయితే. హర్ హర్ మహాదేవ్. हर हर महादेव, घर घर में. సో అన్న అడుగుదాం ఎట్లా అనిపిస్తుందో. कैसा लगा आपका? हाँ बहुत अच्छा लगा. मेरा 24 टाइम्स दर्शन था कैलाश का
और बहुत सुंदर। आज लेक का बड़ा सुंदर दर्शन हुआ, साफ हुआ, नहीं तो लेक पे क्लाउड्स होते हैं। आज बड़ा सुंदर सुंदर अति सुंदर दर्शन हुआ। भोले बाबा की असीम कृपा हुई। ఈ రోజు మహాశివరాత్రి స్పెషల్ చెప్పాలంటే 24 टाइम्स आप डायरेक्ट चला गया। हाँ। एरियल का नहीं, एरियल का थर्ड बार, एरियल दर्शन थर्ड बार, टोटल मिला के 24 टाइम्स दर्शन। గ్రేట్ 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 24 సార్లు కైలాస మానస సరోవర్ దర్శనం చేసుకున్నారంట అన్న అయితే మటుకు 21 సార్లు వాక్ చేసుకుంటూ వెళ్ళారు, 3 సార్లు ఫ్లైట్లో అన్నమాట. ఎంత గ్రేటో కదా. హోటల్కి వచ్చిన తర్వాత మన హోటల్లోనే చిన్న టెంపుల్ ఉంటుంది. ఇక్కడ శివలింగంకి సాయంత్రము 6 o'clock నుంచి అభిషేకం చేయిస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరితో అభిషేకం చేయిస్తారు. ఈ అభిషేకంలో మనం కూడా పాల్గొన్నాము. చాలా మంచిగా జరిగింది అభిషేకం అయితే మటుకు. ఈ అభిషేకంతో ఈరోజు మనం ముగిస్తున్నాము మన డేని. అభిషేకం కూడా అయిపోయింది. ఇక్కడ హోటల్లో ఉన్న చిన్న శివుడి టెంపుల్లో వచ్చిన ప్రతి ఒక్కరితో ఖచ్చితంగా అభిషేకం చేయిస్తారు శివలింగంకి. ఈ రోజుని మనం ఇలా అయితే ముగిస్తున్నాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి డిన్నర్ ఉంటుంది, కంప్లీట్ చేసేసుకుందాము. సో ఎలా అనిపించింది ఈ వీడియో? నిజంగా లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే ఒక్క కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు ఎంతో హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీ ముందరికి తీసుకురావడానికి నాకు స్ఫూర్తిని అయితే ఇస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందరికి అయితే వచ్చేస్తా. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.